హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అన్వేష్ ఇన్స్టాను బ్లాక్ చేయాలని సీసీఎస్ పోలీసు మెటా కంపెనీకి లేఖ రాసినందున అకౌంట్ ను బ్లాక్ చేసి మెటా బిగ్ షాక్ ఇచ్చింది. భారత్ టాక్సీ డ్రైవర్లకు న్యాయం మరియు ప్రయాణికులకు సరసమైన ధరలతో ప్రారంభించబడి ఇందులో డ్రైవర్లు సహకార సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఒక్కిచ్చే 50,100 వద్ద, 22 క్యారెట్లు కిలో 4,060 వద్ద ఉన్నాయి. కిలో వెండి 2,70,100 వద్ద ఉంది. అమీర్పేట్లోని మైత్రివనం క్రాస్ రోడ్స్ వద్ద ఆదిత్య ఎంక్లేవ్ భవనంలో ఉన్న కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యార్థులు ఇరుక్కుపోయారు. కర్ణాటక రైతు సంఘాలు యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు 10 లక్షల ప్రభుత్వ ఫిక్స్డ్ డిపాజిట్ అందించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రతిపాదించాయి. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్నారు మరియు వివిధ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఓపెన్ ఏఐ సీఏఓ నాగ్పూర్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో 1100 ఫైళ్లు కాలిపోయాయని ధృవీకరించింది. అయితే ఈ ఫైళ్లు ఏ కేసులకు సంబంధించినవనేది ఇంకా తేలాల్సి ఉంది. కల్వకుంట్ల కవిత మే మొదటి వారంలో తన కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. 37 పథకాలతో నార్వే మొదటి స్థానంలో, 29 పథకాలతో అమెరికా రెండో స్థానంలో, 27 పథకాలతో ఇటలీ మూడో స్థానంలో నిలిచాయి. థాయిలాండ్ లోని ఓ ప్రైవేట్ పార్కులో కెనైన్ డిస్టెంపర్ వైరస్ కారణంగా 72 పులులు మరణించాయి. దీంతో పార్కును తాత్కాలికంగా మూసివేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ 151 రూపాయల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ నుంచి బుకింగ్లు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత గీతారెడ్డి మహేందర్ రెడ్డిని పోలీసు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఆయన కారుపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ ఉందని, అసమ్మతికి వేధింపుల సంస్కృతి లేదని, అంతర్గత పోరాటాలు పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తాయని. అల్లు అర్జున్ కు పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. నివేదా థామస్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషాకు 4 కోట్ల విలువైన డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కాంబో సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. సినిమా బృందం జోర్డాన్ నుండి ఊహించిన దానికంటే ముందుగానే భారతదేశానికి తిరిగి వచ్చింది. విజయ్ మరియు రష్మిక తమ పెళ్లి వార్తను సోషల్ మీడియాలో ధృవీకరించడం ద్వారా పుకార్లకు ముగింపు పలికారు. తమ ఆనందాన్ని పంచుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. మావోయిస్టు చీఫ్ దేవ్జీ, అగ్రనాయకులు మల్లా రాజిరెడ్డి మరియు నూనె నరసింహారెడ్డి తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఆపరేషన్. అహ్మదాబాద్ లో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బ్యాటర్లు దారుణంగా ఆడారు. హార్వర్డ్ వర్సిటీ నిర్వహిస్తున్న ఏఈ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని రవాన్ రెడ్డి కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పంపింది. భారత్ నుంచి ఒక్కరికే ఆహ్వానం అందింది. ఇరాన్ లో ఉన్న భారత పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఏ క్షణమైనా అమెరికా దాడి జరగవచ్చని అంచనా వేస్తోంది. రాజమహేంద్రవరంలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ పాల కారణంగా ఈ పాలలో ఇథిలిన్ గ్లైకాల్ రసాయనం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 5గురు మృతి చెందారు. పొంగులేటి మార్చి 16 నుండి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని మరియు 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుందని ప్రకటించారు. కేబినెట్ హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మెట్రో సేవలు, పనితీరు మరియు విస్తరణ ప్రణాళికలను ప్రభుత్వ నియంత్రణలో మరింత స్థిరంగా మార్చే మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తీసుకువస్తోంది. వీటిలో చిప్ తో పాటు 16 అంకెల ప్రత్యేక సంఖ్య ఉంటుంది. పారదర్శకత కోసం ఇది ఎంతగానో సహాయపడుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ టీజీఎస్ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేశారు. విద్యులు తమ 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను చూపిస్తే అభ్యర్థించిన ప్రదేశాలలో బస్సులను ఆపాలని ఉద్యోగులు ముఖ్యమంత్రికి తెలిపారు. 1.2 కోట్ల ప్రమాద బీమా, 10 లక్షల టర్మ్ బీమా మరియు 1000 కోట్ల ఆరోగ్య పథకం చరిత్రలో నిలిచిపోతాయి. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సిలబస్ లో న్యాయ వ్యవస్థ అవినీతిపై తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో కేంద్రం దానిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఫడ్నవీస్ మాట్లాడుతూ శాసనసభలో అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలను ఆలస్యం చేస్తున్నారని అన్నారు. 2009లో అడిగిన ప్రశ్నకు 2021లో సమాధానం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. డిఎంఈ తెలంగాణ ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం విధులకు గైర్హాజరైన 94 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెతన్యాహు నరేంద్ర మోడీని గొప్ప నాయకుడిగా మరియు స్నేహితుడి కంటే ఎక్కువగా ప్రశంసించారు. అనేక విషయాలలో ఇజ్రాయెల్ కు భారత్ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడుతున్న పునర్విక చికిత్సకు సాయం చేసేందుకు లోకేష్ ముందుకొచ్చారు. 6 కోట్లు సమకూర్చడం నా బాధ్యత అని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించమని, హమాస్ పౌరులను చంపడం దారుణమని, ఇజ్రాయెల్ కు భారత్ అండగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. తమ ఫోన్లను అప్పగించమని లేదా స్విచ్ ఆఫ్ చేయమని, స్టోరీలు పెట్టొద్దని, ఫోటోలు తీయొద్దని వధూవరులు ముందుగానే అతిథులను కోరతారు. ఇదే అన్ప్లగెడ్ వెడ్డింగ్ ఇప్పుడు ట్రెండింగ్. తెలంగాణలో భారీగా ఐఎస్ బదిలీలు జరిగాయి. మొత్తం 45 మంది ఐఎస్ అధికారులను బదిలీ చేశారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య సంబంధాలు దశాబ్దాలుగా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 దేశాల మిలిటరీ శక్తి మరియు సంఖ్యాబలం గురించి సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ముందుగా అమెరికా గురించి. అమెరికా రక్షణ బడ్జెట్
సుమారు $850 బిలియన్ పైగా ఉంది. యాక్టివ్ డ్యూటీలో ఉన్న సైనికుల సంఖ్య దాదాపు 13 లక్షలు. రిజర్వ్ దళాలు సుమారు 8 లక్షల వరకు ఉంటాయి. వైమానిక దళం విషయానికి వస్తే మొత్తము విమానాల సంఖ్య 13,000కు పైగా ఉంది. F-22 మరియు F-35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు అమెరికాకు ఉన్నాయి. నౌకాదళంలో 11 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. అణు సబ్మెరైన్లు 60కి పైగా ఉన్నాయి. అణు ఆయుధాల విషయంలో అమెరికా వద్ద సుమారు 5,000కు పైగా వార్హెడ్స్ ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఇరాన్ గురించి. ఇరాన్ రక్షణ బడ్జెట్ సుమారు 20 నుండి $25 బిలియన్ మధ్య ఉంటుంది. యాక్టివ్ సైనికుల సంఖ్య సుమారు 6 లక్షలు. అదనంగా పారామిలిటరీ దళాలు కూడా ఉన్నాయి. వైమానిక దళం పరిమిత స్థాయిలో ఉంది. మొత్తము విమానాల సంఖ్య 3 నుండి 400 మధ్య ఉంటుంది. అధికంగా పాత మోడల్లే వినియోగంలో ఉన్నాయి. అయితే ఇరాన్ ప్రధాన బలం మిస్సైల్ సామర్థ్యం. వేల సంఖ్యలో బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. హోర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న వ్యూహాత్మక స్థానం కూడా ఇరాన్కు కీలక ప్రయోజనం. మొత్తం పరిశీలిస్తే సంపూర్ణ యుద్ధ పరిస్థితిలో సాంకేతికత మరియు గ్లోబల్ శక్తి పరంగా అమెరికా స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. అయితే ప్రాంతీయ ప్రభావం మరియు అసమాన యుద్ధ వ్యూహాల్లో ఇరాన్ తనదైన స్థానం కలిగి ఉంది. అయితే మీ అభిప్రాయమేమిటి? నేరుగా యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధిస్తారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.